హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆఫ్టర్ ఎలిమినేషన్ గౌరవ్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాము. తనుజ నోర్జార్ ఒక మాట అన్నదబ్బా, రోజు రోజుకి నా రియాలిటీ బయటపడుతుంది అట. ఇంకా భరణి అండ్ సుమన్ శెట్టి కన్వర్జేషన్లో వచ్చేసి భరణి గారు నేను తనుజ నామినేట్ చేస్తాను అని చెప్పేశారు. ఎందుకు అంటే సపోర్ట్ గురించి. సపోర్ట్ ఎవరు లేరు అనేది నాకు అస్సలు నచ్చలేదు. ఎవ్రీ టైం చేస్తూనే ఉన్నా ఏ సపోర్ట్ లేదు అని మాట్లాడుతుంది అని చాలా కోపం వచ్చింది, చాలా బాధపడ్డాడు. సుమన్ శెట్టి గారేమో వద్దు అంటున్నారు తనుజ నామినేట్ చేస్తా అంటే. అదొకటి. పిజ్జా అయితే పంపించేశారు నాగ చైతన్య. పిజ్జా మంచిగా కూర్చున్నారు, అందరు తిన్నారు. ఇక పోయినాక ఇక ముందే తనుజ అండ్ కళ్యాణ్ మధ్యలో చాలాసేపు డిస్కషన్ అనమాట. చాలా అంటే చాలా డిస్కషన్స్. ఉండి 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 అండ్ పుసుకుమని నోరు జారుతుంది, నా రియాలిటీ బయటపడుతుంది రోజు రోజుకి అట. అమ్మో, ఈ వీడియో కనుక ప్లే చేసి చూపిస్తే నాకు సరే సూపర్ ఉంటుంది, అందరికి అర్థమైపోతుంది ఇవేంటి అనేది. నేను తనుజ గురించి బ్యాడ్ అని కాదబ్బా, నేను ఆమె అన్నదే చెప్తున్నా. ఎంత అన్యాయంగా మాట్లాడుతుందబ్బా. ఎప్పుడు సపోర్ట్ లేదు ఆమెకు. ఎవ్రీ టాస్క్లో నువ్వు సపోర్ట్ లేనప్పుడు నాకు సపోర్ట్ హౌస్ కావాలి దొడ నాకు సపోర్ట్ హౌస్ కావాలి దొడ నాకు సపోర్ట్ ఎందుకు అడుగుతున్నావు? మరి నీకు సపోర్ట్ టాస్క్ లేనప్పుడు ఎందుకు అడుగుతున్నావు? భరణి గారు వచ్చిన వీక్ నుంచి నువ్వు అడుగుతున్నావు. ఆయన ఎప్పుడైతే కంటెండర్ చేశాడో ఆ వీడియోస్ కూడా చాలా వైరల్ అయ్యాయి. ఇన్స్టాలో కావాలంటే చూసుకోండి, మస్తు వీడియోస్ దొరుకుతాయి. ఎవ్రీ టైం నువ్వు సపోర్ట్ టాస్క్ అడుగుతున్నావు. ఎందుకు అడుగుతున్నావు? కళ్యాణ్ నీకు మన కెప్టెన్సీ విషయంలో నీ పేరు దివ్యకు బదులు నీ పేరు పెట్టుకోండి, నీ పేరే పిలిచిండా. ఆ డీజే టాస్క్లో కూడా నీ పక్కన డాన్స్ చేశాడా? ఆ రోజు కూడా నిల్చున్నాడు కదా. డీమాన్ కూడా రీతు తర్వాత నీకే సపోర్ట్ కదా. ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే అక్కడ పూల్ టాస్క్లో కూడా భరణి గారు నీళ్లు భయం అంటే అక్కడ కూడా సపోర్ట్ చేశారు కదా. ఎక్కడ నీకు సపోర్ట్ లేదని మాట్లాడతావు. ఇమాన్యుయల్ నువ్వు థర్డ్ వీక్ తర్వాత మేము కూర్చొనే మాట్లాడుకోలేదు అన్నావు. మొన్నటికి మొన్న అప్పుడు అదే ఆ డాల్ టాస్క్ అయిపోయినాక మళ్ళీ ముచ్చట్లు పెట్టారు కదా, గంటన్నర ముచ్చట్లు పెట్టారు కదా. అంతకుముందు 5th వీక్ 6th వీక్లో కూడా అసలు నాకు సపోర్టే లేదని ఇమాన్యుయల్తో అంటే నీకు ఎందుకు సపోర్ట్ లేదని చెప్పేసి ఆ రోజు కూడా మాట్లాడా. ఆ బెడ్ టాస్క్లో కూడా నువ్వు ఇట్లా నిల్చున్నావు అంటే ఎవరి వల్ల నిల్చున్నావు? భరణి గారు, ఇమాన్యుయల్, కళ్యాణ్ వీళ్ళందరూ చూసుకునే కదా. నిన్నెవరు టచ్ కూడా చేయలేదు కదా. దివ్యని లాగి బయటపడేశారు, ఆఖరికి శ్రీజాని లాగి కూడా బయటపడేశారు. నిన్నెవ్వరు ముట్టుకోలేదు కదా, నిన్నెవ్వరు తాకలేదు కదా. అక్కడ నీకు అర్థం కావట్లేదా? నీకు సపోర్ట్ లేదు అనే మాట వరస్ట్ బా. మరి లేనప్పుడు ఎందుకు అడుగుతున్నావు? మొన్నటికి మొన్న నువ్వు క్యాప్టెన్ అయినప్పుడు కూడా అందరు నీకు సపోర్ట్ చేయనీకే రెడీ ఉన్నారు. అక్కడ భరణి గారు సుమన్ శెట్టికి అన్నకు చెప్తారు, సంచాలక సుమన్ శెట్టి అన్న ఉన్నప్పుడు వేరే వాళ్ళ తనుజకి సపోర్ట్ చేసే వాళ్ళని పిలుచు, అక్కడ పెట్టే వాళ్ళని అని చెప్పాడు. ఒక మాట చెప్పాడు. అందరూ నీకు సపోర్ట్ ఉన్నప్పుడు నాకు సపోర్ట్ లేదు ఎందుకు మాట్లాడుతున్నావు? కొంతమంది కన్ఫ్యూజన్ రూమ్లో వీడియోస్ ప్లే చేసి కన్ఫ్యూజ్ చేశారు. ఏం కన్ఫ్యూజ్ చేశారు? కళ్యాణ్ గురించి ఒకటే ఒక వీడియో, ఆ లైట్ ఆఫ్ టాస్క్లో సైగ వచ్చింది. ఆ సైగ కూడా క్లారిటీ లేదు, అది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. నాకు ఎవరి నుంచి సైగ రాలేదు, కాకపోతే ఆలోచించి నేను చెప్పాను అని చెప్పాడు. తనుజకు కూడా ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. తనుజకు కూడా అక్కడ కళ్యాణ్ అనుమానించడానికి ఏం లేదు. భరణి గారి పైన చెప్పినా కూడా మరి అందరిపైన ఒకవేళ కన్ఫ్యూజన్ రూమ్లో వీడియోస్ ప్లే చేస్తే మరి నువ్వెందుకు మళ్ళీ అడుగుతున్నావు సపోర్టు? వాళ్ళకి దూరంగా ఉండు. మళ్ళీ వచ్చినాక కూడా భరణి గారితో మాట్లాడుతున్నావు, మళ్ళీ భరణి గారు సపోర్ట్ అడుగుతున్నావు. ఆయన కూడా నువ్వు క్యాప్టెన్ అయితే నిజంగానే సంతోషించి మరి ఎందుకు ఎత్తుకున్నాడు? నిజమే కదా. ఇవన్నీ ఎందుకు నీకు గుర్తుకు రావట్లేదు? కన్ఫ్యూజన్ రూమ్లో నీకు అనుమానం వస్తే మళ్ళీ వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఇమాన్యుయల్ పైన వీడియోస్ ప్లే చేసిన, భరణి గారి పైన వీడియోస్ ప్లే చేయడం వల్ల తనుజ కన్ఫ్యూజ్ అయిపోయింది. అందరూ ముందు ఒకటి వెనక ఒకటి ప్రతి ఒక్కరికి వీడియోస్ ప్లే అయినాయి, ప్రతి ఒక్కరికి తెలుసు. ఏదో ఒక టైంలో అటు ఇటుగా ఉంటారు. ప్రతి టైంలో నీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాయి. హౌస్ అంతా సపోర్ట్ చేయరు కదా, హౌస్ అంతా ఎప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు. నీకు భరణి గారి సపోర్ట్ కొంచెం ఇండైరెక్ట్గా, ఫస్ట్లో డైరెక్ట్గా ఉండేది. మొన్న వచ్చినప్పుడు ఒక దివ్యన్ డీమాన్ అప్పుడు సెలెక్ట్ చేశాడేమో తప్ప ఎప్పటికీ కొంచెం సపోర్ట్ ఉంటుంది. కళ్యాణ్ది నీకు 100% సపోర్ట్ ఉంటుంది, డీమాన్ది ఉంటుంది, రీతుది కూడా ఉంటుంది. నీకు చెప్తున్నా అంటే ఫస్ట్ టైం కళ్యాణ్ కెప్టెన్ అవ్వాలంటే అప్పుడు తనుజ కన్నా కళ్యాణ్కి ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఈమె కొంచెం అరుస్తుంది, చిరాకు పెడుతుంది. మరి ఈమె కెప్టెన్సీ భయమేమో అన్నట్టుగా పక్కకు పెట్టాలి తప్ప ఈమెకి ఎప్పుడు ఎంతో కొంత సపోర్ట్ ఉంటుంది. సంజన గారు కూడా ఆఖరికి సంజనకు తనుజ వాడనేవాడది, నిఖిల్ క్యాపిలేషన్ అది సపోర్ట్ కాదా? ఏదో ఒక టాస్క్లో ప్రతి ఒక్కరి నుంచి నీకు సపోర్ట్ వచ్చింది కదా. సపోర్ట్ లేకుండా నువ్వు ఇక్కడి వరకు అయితే రావు కదా.
అదెందుకు నీకు అర్థం కావట్లేదు? అదే ల్యాగ్ చేస్తున్నావు. కళ్యాణ్ ఏమో డిఫెండ్ చేసుకోడు, నేను చేసిన కదా నీకు అని మాట్లాడాడు. ఈయనకు రానే రాదు మాట్లాడాడు అసలు. ఇక్కడేమో ఫ్యాన్స్ కొట్టుకొని చేస్తుంటారు, మీరేమో అక్కడ గేమ్ ఆడారు. ఆమె దగ్గర పోయి కూర్చుంటాడు ఇక, ఆమె సొల్లు చెప్తా ఉంటుంది, ఈయన కూర్చుంటాడు ఇక. ఇక కొంతమంది ఏమో నువ్వు ఎంత తీసుకున్నావు, నువ్వు నాకెవడిస్తాడు అబ్బా, నా దాంట్లో పోయి వ్యూస్ చూడండి, కొంచెం నా ఇన్స్టాలో కూడా పెడుతున్నారు. ఎవరిస్తారబ్బా, ఎవరెందుకు ఇస్తారు? నచ్చింది నచ్చినట్టుగా మాట్లాడడం తప్ప ఏమీ లేదు ఇక్కడ. డబ్బులు ఎవరికి ఇవ్వరు, ఇచ్చినా తీసుకోరు. ఎందుకంటే అది రోజు టాపిక్ని బట్టి మాట్లాడాల్సి ఉంటుంది. కొంతమంది ఒకటే తప్పు ఉన్నా తప్పు లేకున్నా సపోర్ట్ చేస్తారు చూడు, వాళ్ళు ఇది చేస్తారు. నేను ప్రతి ఒక్కరి గురించి కూడా మాట్లాడిన స్టార్టింగ్ నుంచి. నాకు నిజంగానే తనుజ గేమ్ అనేది చాలా క్లెవర్ అబ్బా. ఆమె అంత తక్కువదేం కాదు. కన్ఫ్యూజన్ రూమ్లో వీడియోస్ ప్లే చేసినంత మాత్రాన ఎవరు ఏంటి అనేది తెలుసుకోలేనంత పిచ్చిది కాదు. నిన్ననే అనే రోజుకి నా రియాలిటీ బయటపడుతుంది అని ఎందుకన్నావు అంటే, నువ్వు ఇంకా ఎక్కడో మాస్క్ వేసుకొని నటిస్తున్నావు, ఇంకా ఎక్కడ రాసుక పుస్క ఏదో తిరుగుతున్నావు అనిపించింది. ఎందుకంటే ప్యాంపరింగ్ లాగా మాట్లాడుతుంది చూడు, అన్నావా? నాకేమో నా కోసం కళ్యాణేమో ఓడిపోలేదు. ఎందుకు ఇవన్నీ సొల్లు మాటలు? కాకపోతే నువ్వు 20 ఏళ్ళ పిల్లవా, నువ్వు 18 ఏళ్ళ పిల్లవా? ముట్టి కింద 35 ఏళ్ళు ఉన్నాయి. మరి ఏ మాట మాట్లాడుతున్నావు అని మాట్లాడుతుంది. అసలు నాకు నిజంగా అబ్బా, నాకు చాలా వరస్ట్ అనిపిస్తుంది కొన్ని మాటలు మాట్లాడితే. ఎవ్వరు చేయలేదంటది, ఎంత చేసినా చేయలేదనే పేరే వాళ్ళకు. ఇప్పుడు ఇమాన్యుల్ అయినా ఎంత చేసినా కూడా నువ్వు సపోర్ట్ లేదు అన్నాక మళ్ళీ ఎందుకు నిల్చుంటాడు నీ పక్కన వచ్చి? నువ్వు మళ్ళీ నిల్చున్నా మళ్ళీ అదే మాట్లాడతావు. మొన్న కూడా నీకు సపోర్ట్ చేయడానికి రెడీగానే ఉన్నాడు. మొన్న ఆపిల్ టాస్క్ అదే కెప్టెన్ అయినప్పుడు కూడా రీతు ఎంత వచ్చి అడిగినా కూడా చెయ్య అంటాడు, తనుజగా చేస్తా అని మాట్లాడతాడు. నిజంగానే నువ్వెందుకు ప్రతిసారి బ్లేమ్ చేస్తూనే ఉంటావు? అంటే సపోర్ట్ అంటే ఇక నీ పక్కనే నిల్చోవాలా? నువ్వు ఏది చేసినా కూడా అది ఓకే అనుకుంటూ నీకే జయగొట్టాలా? వేరే వాళ్ళతో గేమ్ అవసరం లేదా? అందరూ గేమ్ ఆడడానికే వచ్చినావు. నువ్వు ఎవరికి అంతగానం సపోర్ట్ చేసినావు? నువ్వు ఎవరికి అంతగానం నిల్చున్నావు? నువ్వెవరికి అంతగానో సపోర్టివ్గా నిల్చొని మాట్లాడుతున్నావు? ఏ గేమ్లో నువ్వు ఎంతమందికి నీతో గేమ్ ఆడిన కూడా నువ్వు తిడుతానే ఉంటావు, నీ పార్ట్నర్ని కూడా గయ్య మాట్లాడుతావు. మొన్న గౌరవ్ విషయంలో కూడా ఆరెంజ్ టాస్క్ అప్పుడు కూడా ఆ పిల్లగానికి అవకాశం ఇయ్యరు. వచ్చిన ఏళ్ళ నువ్వు ఇమాన్యుయలే అవకాశం తీసుకుంటారు. ఇమాన్యుయల్ కూడా తక్కువడేం కాదు, ఎందుకంటే ఇమాన్యుయల్ కూడా ఆ గేమ్ ఆడతానని ఎదురు తిరగబోయాడు. మళ్ళీ ఈమెకు ఓటింగ్ ఎక్కువ ఉందని చెప్పేసి ఈమెకు బెల్లం మూల మళ్ళీ వెనకాల తిరుగుతున్నాడు. మరి నువ్వు ఎదురు తిరిగి మాట్లాడచ్చు కదా, నువ్వెందుకు సేమ్ గేమ్ ఆడుతున్నావు? ఇక్కడ ఇమాన్యుయల్ కూడా నేను కరెక్ట్ అని చెప్పా. ఇద్దరే అబ్బా, నిజంగా చెప్తున్నా. ఇక మనకు ఈ రోజైతే డీమాన్ అండ్ కళ్యాణ్ మధ్యలో అయితే ఫుల్ నామినేషన్స్ అంట. చూద్దాం మరి డీమాన్ ఎంతవరకు మాట్లాడాడు. కానీ కళ్యాణ్ ఎప్పుడు డీమాన్ గురించి వెనకాల మాట్లాడలేదబ్బా. కానీ డీమాన్ అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు కళ్యాణ్ గురించి. బ్యాక్ స్టాప్ చేసినావు అని అప్పుడు ఒక్కడే అన్నాడు. బ్యాక్ స్టాప్ చేసినావు అని చెప్పేసి ప్రతిసారి ఏదో ఒకటి కాకరకాయ జ్యూస్ దాపేయడం, చిల్లి దింపేయడం. మళ్ళీ తనుజ అదే ఉమెన్ కార్డ్ తీసినప్పుడు కూడా పక్కకి వెళ్ళి చెప్తాడు, కానీ ముంగటే చెప్తే బాగుండేది, అక్కడ స్టాండ్ తీసుకోలేదు నా తరపున అని డీమాన్ అంటాడు. అక్కడ నాకు కూడా కొంచెం కరెక్టే అనిపించింది. సో ముందు చూద్దాం మరి ఇదేంటి, ఎక్కడికి వెళ్తుంది, వీళ్ళది లొల్లి కరెక్టేనా, డీమాన్ కరెక్ట్గా రీతుని కళ్యాణ్ని కరెక్ట్ పాయింట్స్ పెట్టాడు అనేది కూడా మనం ఈ రోజు తెలిసిపోతుంది ఏం మాట్లాడాడు అనేది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.